హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ పకోడీ చేసి చూపిస్తున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా వేడివేడిగా చేసి పెడితే పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 కప్స్ చిన్న సైజు మిల్ మేకర్ తీసుకున్నాను. దీంట్లోకి మిల్ మేకర్ మునిగేంత వరకు హాట్ వాటర్ పోసుకుంటున్నాను. ఇవి పైకి తేలుతుంటాయి కాబట్టి ఒకసారి స్పూన్తో కదుపుతున్నాను. ఇవి 2 మినిట్స్లో సాఫ్ట్ అయిపోయాయి. మీరు పెద్ద సైజ్ మిల్ మేకర్ తీసుకుంటే కొంచెం టైం పడుతుంది, చూసుకోండి. అందులోని నేను వాటర్ ఎక్కువ వేడిగా అయిపోయటం వల్ల కూడా నాకు త్వరగా సాఫ్ట్ అయిపోయింది. మిల్ మేకర్ని ప్రెస్ చేస్తే సాఫ్ట్ అయిందంటే వెంటనే వాటర్ని వడగొట్టేసుకోండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇవి వేడిగా ఉండటం వల్ల ఇంకా ఎక్కువ సాఫ్ట్ అవుతాయి. సో అందుకని కొంచెం కూల్ వాటర్ పోసుకుంటే మనకి ఇంకా సాఫ్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇది చల్లగా అయ్యాక ఇలా వాటర్ని గట్టిగా పిండుకుంటూ మిల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా అన్ని మిల్ మేకర్ని ఇలా గట్టిగా పిండుకుంటూ వాటర్ని సెపరేట్ చేసేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. కారం నేను 1/2 టీ స్పూనే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే 1 టీ స్పూన్ వరకు కారం తీసుకోండి. నాది ఎక్కువ కారం ఉండటం వల్ల 1/2 టీ స్పూనే తీసుకున్నాను. ఇలా ఉప్పు, కారం ఇవన్నీ కూడా మిల్ మేకర్లకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకుంటున్నాను. శనగపిండి ఎంత తీసుకుంటామో దాంట్లో సగం బియ్యపిండి తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకున్నాను. ఈ పిండి అంతా మిల్ మేకర్లు పట్టేటట్టు కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండానే మొత్తం పిండిని అంతా కలుపుకున్నాక కావాలనుకుంటే ఇలా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ మిల్ మేకర్ని ఒక్కొక్కటి ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఒకేసారి ముద్ద కింద వేసేయొద్దు. ఆయిల్కి సరిపడా మిల్ మేకర్ని ఇలా విడివిడిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వేయదు. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని టిష్యూ తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ ట్రిప్లో కూడా ఇలానే విడివిడిగా వేసుకుంటూ అన్నిటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. దీంట్లోనే కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని తీసుకున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా మనం మిల్ మేకర్ పకోడీ అన్నది రెడీ చేసేసుకున్నాము. ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.